వీనాస్ ఫ్లాగ్స్ అండి. ఈరోజు మీల్ మేకర్ కట్లెట్ చేయబోతున్నాను. మీరు కూడా వీడియోలోకి వచ్చి చూడండి. కబాబ్ చేస్తున్నామండి. ఇది ముందుగా ఈ బాయిల్ చేసుకుందాము. సోయా, దీన్ని మీల్ మేకర్ అంటారు. ఈ బాయిల్ చేసుకున్నాక యాక్చువల్లీ ఇది ఒక 5 minutes బాయిల్ అయినాక తీసేద్దాము. మళ్ళీ తర్వాత పిండుకొని పెట్టేసుకుందాం. సాల్ట్ వేసుకుందాము. ఇందులో బాయిల్ అయిపోవాలా. బాయిల్ అయినాక మనం ఆఫ్ చేసేసుకోవాలా. ఇది ఇప్పుడు చల్ల నీళ్ళు పోద్దాం. ఇందులో ఇలా పిండుకోవాలా. నీళ్ళు బాయిల్ వాటర్ తీసేసినాక చల్ల నీళ్ళు పోసేసుకొని ఇప్పుడు ఇట్లా పిండేసుకోవాలా. ఇది మిక్సీలో వేసేసుకున్నాము. వేస్తే ఇట్లా ఉంటుంది. మనము ఎక్కువ కాకూడదు, ఇట్లానే ఉండాలా, బరుకుగానే ఉండాలా. చూడండి ఇట్లా ఉండాలి. మిక్సీలో వేసుకున్నాం కదా మెత్తగా. మళ్ళీ దీంట్లో బేసన్ పిండి అండి. ఇది కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇది కూడా కొద్దిగా వేసుకుందాం. ధనియాల పౌడరు, కొద్దిగా మిర్చి పౌడరు 1/2 స్పూను, కొద్దిగా పసుపు పొడి, ఇది గరం మసాలా అండి. ఇది జీరా పౌడరు 1/2 స్పూన్ వేసుకుందాము. కొద్దిగా వేసుకుందాం. ఇది సాల్ట్ అండి. ఇది కలుపుకుందాం. ఇది ఆనియన్, ఒక 2 ఆనియన్ తీసుకున్నాము. ఇక మిక్స్ చేసుకుందాము. ఇది తిక్కగా కావాలా, కబాబ్ చేస్తున్నాం కాబట్టి మంచిగా కలుపుకుందాము. ఇట్లా చూడండి వెలిగించుకుందాము. ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాము. పోయకూడదు మనము, ఇలాగే కొద్దిగా ఉండని. ఒక 1 స్పూన్ అంతే. ఆయిల్ వేడిగా అయిపోయింది కదా. ఇప్పుడు మనము కట్లెట్ లాగా వేద్దాము. ఇలా తీయదు, నో పంటకరకిలా. దానికి కాంబినేషన్ పుదీనా చట్నీ అండి. కారంగా పుదీనా చట్నీ. ఇప్పుడు మనము టేస్ట్ చూద్దాము. చాలా బాగుందండి, టేస్ట్గా ఉంది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకేనండి.
థ్యాంక్ యూ.